బట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయమై చాలా గలిబిలు జరుగుతూ వస్తుందండి. ఈ గలిబిలు జరుగుతున్నప్పుడు మరి ఆయన్ని తక్కువగా చూస్తున్న వాక్యమే చెప్తుంది, ద్రాక్షావళి నేను, తీగలు మీరు అని చెప్తున్నప్పుడు ఆ ద్రాక్షావళి ఏమైందంటే ద్రాక్షావళి క్షీణించుతున్నది అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా తక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యానికి ఏర్పడ్డది. ఆయన్ని అసలు ప్రతి విశ్వాసి కూడా చేసేది ఏంటంటే దేవుడు ఎవరో తెలియదు, దేవుడు వాడికి ఏమవుతారో తెలియదు, దేవుని సంగతులన్నీ కూడా గ్రహించలేనట్టుగా ఉంటున్నారు. ఎవరు కనపడుతున్నారంటే సేవకుడు కనపడుతున్నారు, సహవాసం కనపడుతుంది తప్ప ఇది దేవుడి కార్యమని ఎవరు అనుకోవట్లేదు. ఇక్కడ ఒక మాట ఉంది, ఆ మాట చదువుదామండి. చూడండి, 4వ వాక్యం చదువుదాం. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అనగా పూజార్హుడు. ఇక్కడ ఏముందంటే అండి, యెహోవా పూజార్హుడు, ఆయన్నే పూజించాలి, ఆయన్నే సేవించాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా పూజనీయుడిగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంతేకాదు ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు. అంటే ఆ స్తోత్రముల గురించి మొన్న ఒక మాట మనం చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు పూజనీయుడు అంటే ఆయన పూజింపదగినటువంటి వాడు, పూజనీయుడు, పూజింపదగినటువంటి వాడు యెహోవా దేవుడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అన్న సంగతి కూడా మనం చూద్దాం. ఎందుకంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడని సమస్తము కూడా చెప్పబడుతున్నప్పుడు, దేవుడు ఒక్కడని చెప్తున్నప్పుడు ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు గాను, అలాగే దేవుడు ఒక్కడే కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడని, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడని. అంటే యెహోవా దేవుడికి 2 కుమారులు. ఒక కుమారుడు ఎవరంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రథమ కుమారుడైతే, రెండో కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడైతే, ఆ మూడో వ్యక్తి మరి ఆదాముని ఏ రకంగా వీళ్ళు కొలుస్తారో, ఏ రకంగా వర్ణిస్తారో నాకైతే తెలియదు. కానీ ఈ రకంగా గజిబిజ్ చేస్తూ బైబిల్ని అంతా కూడా గజిబిజ్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమాజం ఒకటి ఇప్పుడు తయారైంది. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయములో ఒక మాట మనం చూద్దాం. 48వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాం చూడండి. ఎందుకంటే పూజనీయుడు, పూజార్హుడు, ఆయనకు అధిక స్తోత్రములు ఆయనకే చెల్లును అన్నప్పుడు ఆయన రోమపత్రిక 9:6లో మొన్న ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే ఆయన సర్వాధికారైన దేవుడయ్యుండి ఆయన నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్పేసి అన్నారు. ఆ మాట కూడా చూపించాను. ఇప్పుడు పూజనీయుడు కూడా ఎవరో కూడా మనం చూసుకుందాము, పూజింపదగినటువంటి వారు ఎవరో చూసుకుందాము. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 48వ అధ్యాయము 11వ వాక్యంలో ఏముందంటే 11 అండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వాక్యము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వాక్యములు ఏముందంటే అండి, చూద్దాం. నేను చదువుతున్నాను, ఈ లోపల తీసుకోండి. నా నిమిత్తమే అలాగ చేసేదను, నా నిమిత్తమే అలాగ చేసేదను, నా నామము అపవిత్ర పరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడిని కాను. కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్యము దొరుకునని యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఈ వాక్యములో, ఈ యొక్క 11వ వాక్యములో ప్రారంభించి నా నిమిత్తమే అలాగ చేసేదను, నా నామమును అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను
అని ఆయన చెప్తూ వస్తున్నాడు. అంటే ఆయన మహిమ ఎవరికి ఇచ్చేటువంటి వాడు కాదు, ఆయన స్తోత్రం చెల్లించాలన్న ఆయనకే, అది అలాగే పూజించాలన్న ఆయన్నే. కాబట్టి ఆ యొక్క పూజారుడైనటువంటి యెహోవా దేవుడుగా ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే అండి, చూడండి ప్రియమైన దేవుని పట్లరా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మనము ఇక్కడ పూజింపదగినటువంటి వాడు యెహోవా దేవుడు కాబట్టి, యెహోవా దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు పూజించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని నమ్మి దయ్యములు వణుకుచున్నాయని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు మరి నేనేమంటానంటే, దేవుడు ఒక్కడైనప్పుడు యెహోవా దేవుడుగా ఆయన ధర్మశాస్త్ర గ్రంథములోను పితరుల కాలములోను ఆయన యెహోవా దేవుడిగా పనిచేస్తూ, అంటే యెహోవా దేవుడిగా ప్రఖ్యాతిని పొందుతూ ఆ యెహోవా దేవుడిగా ఆయన గణపరచబడుతూ వచ్చిన తర్వాత తిరిగి కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారిగా కొనసాగుతూ, అంటే అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా యేసు అనగా రక్షకుడిగా ఆ కొత్త నిబంధన అంతా కూడా ఆయన కొనసాగడన్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన మహిమనంతా విడిచిపెట్టి మానవ శరీరం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడన్న సంగతి మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యెహోవా దేవుడు తప్ప ఎవరికి స్తోత్రాలు చెల్లించకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి నిరంతరం స్తోత్రాలు చెల్లించారు, స్తోత్రార్హుడు అని చెప్పారు. అలాగే ఇప్పుడు యెహోవా దేవుడు తప్ప యేసు ప్రభు వారిని పూజింపకూడదు. అయితే ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగిందంటే, మామూలు కాదండి, విశ్వాసులు కాదు, లేక పరిచయులు శాస్త్రులు కాదు, జ్ఞానులు అని రాయబడి ఉంటుంది. జ్ఞానులు అనగా మంచి ప్రతి దాన్ని కూడా పరిశీలించి ఇది సరైనటువంటి మాటని తీసుకుని వాటిల్నే ప్రకటించేటువంటి వారు. వాళ్ళు జ్ఞానులు అనగా తప్పిదారి పట్టేటువంటి వారు కాదు, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి వారు, అందుకని జ్ఞాని అంటారు. కాబట్టి ఈ జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే జ్ఞానము కలిగి ఉన్నాడో అలాగే జ్ఞాని అనగా జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగున్నారో అలాగే జ్ఞాని అన్నటువంటి వ్యక్తికి చాలా తెలివైనటువంటి వాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అటువంటి వ్యక్తులు చూడండి ఎక్కడికి వచ్చారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మత్తయి సువార్తలో ఒక మాట మనకి కనపడుతుందండి. ఆ మాటను కూడా మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఒక మాట మనకి కనపడుతుంది. ఆ మాట కూడా మనము చూద్దామండి. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని 9 నుంచి చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎవరికి సమర్పించారంట? సాంబ్రాణి, బంగారము, గోళము కానుకలుగా ఆయనకు సమర్పించరు. ఏం చేశారు వాళ్ళు? సాగిలపడి ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి, ఎవరు పూజించారు? ఇప్పుడు ఇంట్లోనికి వచ్చారు, తల్లి అయిన మరియను చూశారు, ఆ శిశువును చూశారు. ఇప్పుడు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి అని రాయబడింది. కాబట్టి ఇక్కడ పూజారుడు ఎవరంటే యెహోవా దేవుడని చెప్పబడ్డది. యెహోవా దేవుడు పూజింపదగినటువంటి వాడు అయితే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎందుకు పూజించారు
ఆలోచన కలిగి మనం ఉండాలి. ఎందుకంటే నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు కాను అన్నప్పుడు యేసు ప్రభు వారిని ఎందుకు మహిమపరుస్తారు అనగా ఆయనే ఈయన కనుక ఆ యొక్క యెహోవా దేవుడిగా ఉన్నటువంటి ఆ దేవుడే రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరినీ రక్షించాడన్న సంగతి ఈ మాటను బట్టి మనము తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఏది కూడా వాక్యాన్ని మనము ఎక్కడ కూడా ఒక్క మాట కూడా విడిచిపెట్టడం. ఇప్పుడు మెయిన్ మాటలు చెప్తున్నాను, మీకు కొన్ని ఇంపార్టెంట్ మాటలు చెప్తున్నాను. ఆ తర్వాత ప్రభు చిత్తం అయితే ఒక్కొక్కటిగా ఆ యొక్క కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాము. మీకు నేర్పుతూ వస్తాను. ఒకటేమో పూజారుడు ఎవరని చెప్పబడ్డదంటే ఇక్కడ యెషయా గ్రంథంలో 48:11 చెప్పబడినటువంటి మాట, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడు కాను అన్నాడు. అయితే కీర్తన గ్రంథంలో ఆయన అన్నాడు పూజనీయుడు అని చెప్పాడు. ఇక్కడ పూజకు అర్హుడు ఎవరంటే, పూజింపదగినటువంటి వాళ్ళు ఎవరంటే జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారిని పూజిస్తున్నారన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట కూడా మనకు కనపడుతుందండి. ఆ మాట కూడా మీకు తెలియపరుస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం ఒక్కసారి చూద్దాము. చూసిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరి దగ్గర పెరిగాడో, ఎవరి దగ్గర ఆయన తర్ఫీదు పొందాడో ఆ మాటలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం. చూడండి 22వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 22 తీయండి. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము చూద్దాం. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 22:3. గమాలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తున్నయ్యుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఏం చేశాడు ఈయన? గమాలీయేలు దగ్గర మంచి శిక్షణ పొందాడట, నిష్ఠ కలిగినటువంటి వాడు ధర్మశాస్త్రం పట్ల. అంతేకాదు అక్కడ నేర్చుకున్నది ఏంటి అంటే, ధర్మశాస్త్రం ఉన్నటువంటి దేవుడు ఆయనే యెహోవా దేవుడు. కాబట్టి ఆయన తప్ప ఎవరిని పూజించకూడదు, ఆయన తప్ప ఎవరిని సేవించకూడదు. ఇదేంటి ఈ భక్తి వచ్చిందేంటి? యేసుక్రీస్తు ప్రభువు వారి భక్తి వచ్చిందేంటి? ఎవరిళ్ళు అని చెప్పేసి అసలు యేసు అన్న మాట వినపడకోకుండా వీళ్ళందరినీ ఏం చేశారంటే, యేసు అంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం అన్నటువంటి మాటను మరి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క పౌలు గారు అయితేనేమి, ఆ యొక్క పరిశీలన శాస్త్రులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట వినపడకూడదు. ఎవరైనా ఆ మాటల్లోకి ఉంటే, ఎవరైనా ఆయన పూజిస్తే, ఆయన మాటలు చెప్తూ ఉంటే, ఆయన సంఘాలు ఎక్కడున్నప్పుడు కూడా వాటిని ఏం చేయాలంటే నీవు ఉండకోకుండా చెయ్యాలి అన్నటువంటి ఆ మాట వారు చెప్పడము, ఈయన వినటము, అలా చేయటము. దానిలో భాగంగా ఈయన ఏం చేశాడంటే శపర్ అన్నటువంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు సమ్మతించాడు. యేసు ప్రభు వారు మాట ఎత్తినందుకే ఈ యొక్క చంపడము జరిగింది, సమ్మతించాడు. ఇంకా అంతేకాదు ఈ యొక్క యేసు ప్రభు వారు మాట లేకుండా చెయ్యాలి, తక్కువవాడు, అసలు యేసు అన్నటువంటి ఇతనెవరు, మన దేవునికి విరుద్ధంగా వచ్చాడని ఆ రోజుల్లో ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు ఆ పెద్దోళ్ళు పరిశీలన శాస్త్రులు అందరూ కూడా. అంతేకాదు ఈ యొక్క ఆ పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ రీతిగా హింసించాడు. ఇప్పుడు కూడా అదే హింసిస్తున్నారు. పెద్ద సేవకులు, పెద్ద మేధావులు,
పెద్ద పెద్ద బిషప్లు, పెద్ద పెద్ద ఆ యొక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకున్నారు. పేర్లు పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఆ రోజున యేసు ప్రభు వారి బిడ్డలను ఎలాగైతే హింసించారో ఈ రోజు కూడా అలాగే హింసిస్తూ బాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి హింసించి బాధించినటువంటి వారు ఎక్కడికి పోతారంటే నరకానికి వెళ్తారు. ఎందుకంటే వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే ఈయన ఈ మార్గములో యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అసలు నామరూపం లేకుండా చేయాలనుకున్నాడు. ఈ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వచ్చినటువంటి మాట అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసుకుని ఈయన పూజిస్తున్నాడు. అదే రాశాడు అపోస్తలుడు పౌలు. ఏం రాశాడంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతర స్తోత్రారుడు, మహాదేవుడు అని రాసుకుంటూ వచ్చాడు. అది మరి మన చెవులకి కానీ మన కళ్ళకి కానీ మాటలు కనపట్లేదు. యేసు కుమారుడే యేసు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెహోవా దేవుడు మరి ఆ పెద్ద కొడుకు, పరిశుద్ధాత్ముడు చిన్న కొడుకు అంటున్నారు కనుక వీళ్ళిద్దరిని ఎక్కడికన్నారో చెప్పలేరు. ఎవరి వల్ల కాదది. పరలోకంలో కన్నాడా, భూమి మీద కన్నా, వాళ్ళ కంటమేంటి, అసలు కనటమేంటి? ఆయనే మళ్ళీ కన్నప్పుడు మళ్ళీ ఆయన కన్నాడు. పరలోకంలో కన్నాడా, భూలోకంలో కన్నాడా, అసలు మనల్నే కన్నాడు ఆయన. అందుకని మీకు 2 మాటలు చూపించాను. ఆయన తండ్రి కానీ యెషయా గ్రంథములో నిత్యుడగు తండ్రి అని, అలాగే ఆత్మలకు తండ్రి అని అక్కడ ఈ యొక్క హెబ్రీ పత్రిక 12:9లోను అక్కడ ఆత్మలకు తండ్రి అని చూపించడం జరిగింది. ఆత్మలకు తండ్రి అంటే సృష్టికర్త అని చెప్పినప్పుడు, ఆత్మలకు తండ్రి అయినప్పుడు శపథ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ఆత్మలకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆత్మలకు తండ్రి యేసు ప్రభు వారి కనుక. ఈ రోజున ఆ రోజుల్లో యేసు ప్రభు వారు తక్కువగా చూశారు, హింసించారు, బాధించారు, ఆయన కూడా హేళన చేశారు. ఆయన మాట అంటే కిట్టిది కదా. ఇప్పుడు కూడా అలాగే తయారయ్యారు జనం. అలా తయారయ్యి ఈ రోజున ఆయన మాట అసలు మాపెయ్యాలి, అసలు కనపడకూడదు, అసలు వాల్యూ లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రేమను వినబెట్టలరా, ఎంత గొప్ప సేవకుడు అయినా రేపు నిన్ను పరలోకం తీసుకువెళ్ళాలన్నా, నరకంలో తోసేయాలన్నా వచ్చేది యెహోవా దేవుడు రావట్లా, యేసు ప్రభు వారే వస్తున్నాడు. రెండవ రాకల్లోకి వచ్చేది కూడా ఆయనే వస్తాడు. ఆయనే వచ్చి మనల్ని ఏం చేయాలో అదే చేస్తాడన్న సంగతి మర్చిపోయి ఆయన అన్నాడు కదా, ఎవడును నేను లేకుండా తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నప్పుడు ఆయన ద్వారాగా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఈ రక్షకుడు ద్వారాగానే మరలా తిరిగి యేసు ప్రభు వారిని చూడగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఈయన మాట్లాడుతున్న మాటలు ఏమన్నాడంటే, నేను చాలా హింసించాను, బాధించాను. అలాగే 3:13 కూడా చూడనా, 3:13 అపోస్తలుల కార్యాలు 3:13 ఒక మాట మనకు కనపడుతుంది. 3:13 ఏముందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయన్ని విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు. ఎవరంటే యెహోవా దేవుడు, మన పితరుల దేవుడు. కాబట్టి యెహోవా దేవుడు మన పితరుల దేవుడు అయితే, ఇప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, ఇక్కడ పేతురు యోహాను మాట్లాడుతున్న మాట అయితే అపోస్తలుడు పౌలు అంటాడు. ఆ మాట కూడా చూడండి ఒకసారి. మరలా మోషే గారు కూడా మాట్లాడుతున్న మాట కూడా చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే లేఖనములు మీ ముందు పెడతాను, లేఖనము యందు నిత్యజీవం కలదు. వంకర టింకరగా చెప్పేవాడికి వంకర లేఖనాలు దొరుకుతాయి, టింకరగా చెప్పేవాడికి టింకర లేఖనాలు దొరుకుతాయి. అవి తీసుకుని దీనికి సమాధానం చెప్పు అంటాడు. ఎందుకు పనికిరాని ప్రశ్న పట్టుకొచ్చి దీనికి సమాధానం చెప్పు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సృష్టికి, ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మొత్తం ఈ మనుషులను అయితేనేమి, జంతువులను అయితేనేమి,
సమస్తాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభుల వారిని. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంటే దేవుడికి, యెహోవా దేవుడికి ఆ శక్తి లేదా? యెహోవా దేవుడికి ఆ శక్తి లేదా? యేసుప్రభు అవసరమా? యేసుప్రభు వారు దేనికి అవసరం? ఆయనే సృష్టికర్త అయితే యేసుప్రభు వారు ఏమీ లేనటువంటి వాడు అయితే, ఏ మహిమ లేనటువంటి వాడు అయితే, ఆయన పుట్టినటువంటి వాడు అయితే ఆయన లేకుండా కలగలేదా? అసలు జ్ఞానం ఉందా మనకి? ఆయన ఈయన కనుక ఈయన లేకుండా ఎందుకు కలగలేదంటే ఆయనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి, ఆ వాక్యమేని అంటలేదు, ఆ వాక్యము శరీరధారిగా ఈ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తే ఆయన్ని చాలా హేళనగా తక్కువగా చూస్తున్నాం. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటే అతనికంటే గొప్పవాళ్ళ మీరు? అతనికంటే గొప్పవాళ్ళము మనము. అతనికంటే చాలా చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు పనికిరాని చెత్త అయినటువంటి మనము. అపోస్తలుడైనటువంటి పౌలు ఏ తప్పిదము చేయలేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసి ఉంటావు తెలుసా? ఏ విషయములు ఎన్ని తప్పులు చేసి ఉంటావు? ఎన్ని రీతిగా నువ్వు నేర్చుకున్నదే చెప్తున్నావు తప్ప బైబిల్లో ఉన్నది నేను చెప్పట్లేదు నువ్వు. కాబట్టి అది చెప్పడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఇక్కడ అంటాడు. నిర్గమకాండం చదువున్నాను. నిర్గమకాండం 15:2 పితరుల దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయనే, ఆయన నా దేవుడు, ఆయన వర్ణించేదను. ఆయన ఎవరట? మోషే అంటాడు నా పితరుల దేవుడు. ఇప్పుడు పితరుల దేవుడు ఎవరో చూడాలి. ఇప్పుడు పితరుల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే నువ్వు తప్పనిసరిగా యెహోవా దేవుడే శరీరం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు నా సంగతి నువ్వు మర్చిపోకూడదు, ప్రకటించు. లేకపోతే నరకానికి పోతాం. ఎందుకంటే నరకంలో అసలు ఆయన ఒప్పుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? ఆయన ఒప్పుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? అసలు తండ్రే నీకు కనపడలేనప్పుడు, కనపడ్డదల్లా యేసుక్రీస్తు ప్రభుల వారు అయినప్పుడు, ఆయన రక్షకుడు అయినప్పుడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడన్నప్పుడు నువ్వెందుకు నీ రక్షకుడు తృణీకరిస్తున్నావు? ఎందుకు నీ దేవుడు దేవుడు ఒక్కడే, అందరికైనా తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. రెండేసి లేవి అంటే 3 ఆత్మలుగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఒక మనిషిలో 3 ఆత్మలు ఉంటాయి. ఒక మనిషి ఈయనే, ఆయనని చెప్తున్నా. ప్రభు అక్కడే. ఆ ప్రభు ఎవరంటే ప్రభువే యేసుక్రీస్తు ప్రభు. ప్రభువుకి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అంతేకాదు ఆత్మ ఒక్కడే. ప్రభువే ఆత్మను రాయబడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే కానీ నువ్వు ముగ్గురు అనుకుని భ్రమపడుతున్నావు తప్ప తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మ కూడా ఒక్కటే. కాబట్టి అది గమనించుకుని ముగ్గురుగా దీన్ని విభజించొద్దు దయచేసి. ఇప్పుడు పితరుల దేవుడు ఎవరని మోషే చెప్తున్నాడంటే ఆయన ఇంకా వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడు మోషే? చెప్పినాను, చదువునాను. 3:15 ఇప్పుడు చదివిందే. యెహోవా నా బలం అంటాడు మోషే, నా గానం అంటాడు. ఆయన నాకు రక్షకుడు, ఆయన నా దేవుడు, ఆయననే వర్ణిస్తానంటున్నాడు. ఆయన నా పితరుల దేవుడు. ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు పితరుల దేవుడు ఎవరో చూద్దాం. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. నువ్వు రాసేదంతా కూడా ఏం రాస్తావంటే ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. నువ్వు రాసేది ఎలా రాస్తావంటే నీ సొంత ఆలోచనతో రాసేసుకుని అది అట్టుకొచ్చి ప్రజలు దుద్దేసి ప్రజల్ని గలిబిలి చేసేసి యేసు పరలోకంలో పుట్టాడా భూమి మీద పరలోకంలో పుట్టడం ఏంటి? ఆయన సర్వాధికారి, సర్వంతర్యామి, మొదటివాడు కడపడివాడు. ఆయన ముందెవడో లేరు, వెనకెవడో లేనప్పుడు ఆయన పుట్టడం ఏంటి?
ఆయన సృష్టించుకున్నాడు, పరలోకాన్ని సృష్టించుకున్నాడు. ఆయన ఉన్నటువంటి స్థలాన్ని ఒక సియోను యెరూషలేముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు పరలోకములో ఆయన ఉండటానికి ఏర్పాటు చేసుకుంటే పరలోకం ముందా యేసు ప్రభు ముందా అని ఈ వంకరటింకల మాటలు మాట్లాడుతూ జనాన్ని బాధలు పెట్టేస్తున్నారు. అసలు మీరు చెప్పేదాట్లకి ఏమైనా లేఖనాలు ఉన్నాయా? ఇదిగో కరెక్ట్ అయిన లేఖనాలు చూడు. పితరుల దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని 14 పత్రికలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మరి నీకు ఏ పాటి జ్ఞానం ఉంది అంటే పౌలు కంటే గొప్పవాడు అయిపోయావు. ఒక సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో, యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు. రేపు పొద్దున్న నిన్ను విడిచిపెట్టేస్తాడు, ఆయన నిన్ను నరకానికి గెంటేస్తాడు. యేసు ప్రభు వారిని ఒప్పుకో, ఆయన ఒప్పుకుని మారు మనసు పొందితే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. అంతేగాని ఆయన ముందు తొడగొట్టేస్తున్నావు, యేసు ప్రభు వారి మీద తొడగొట్టేస్తున్నావు. పరలోకంలో పుట్టాడు, భూమి మీద పుట్టాడా, అసలు కుమారుడు అతను, ఆయనకి ఏ మహిమ లేదని చెప్తున్నావు. అసలు ఏ పాటి జ్ఞానం ఉంది మనకి? నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు కాదు అని యెహోవా దేవుడు చెప్తుంటే, ఆయన పూజనీయుడని చెప్తుంటే, పూజ చేయడానికి అర్హులు ఎవరని చెప్పబడ్డదంటే యెహోవా దేవుడు అని చెప్పినప్పుడు ఈ జ్ఞానికి బుద్ధి లేదా? వచ్చి పూజించడానికి, వచ్చి కానుకలు ఎత్తడానికి బుద్ధి లేదు వీళ్ళకి? బుద్ధి ఉండాలి కదా వీళ్ళకి. అంటే జ్ఞాని కంటే మహాజ్ఞానివి నువ్వు. జయశాలనంటే నువ్వు ఏదో జయశాలనగా దేవుడి యొక్క పేరైతే ఆ పేరు కూడా నువ్వు పెట్టేసుకుంటావు. కాబట్టి ప్రియమంది దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ప్రియ సేవకులారా ఆలోచించండి. బైబిల్ మీద ప్రజల్ని గలిబిలి చేయకండి. క్రైస్తవ బిడ్డలు గలిబిలి చేసి నాన్న మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని ఎందుకు బతకనెత్తాడు తెలుసా? నన్ను నరుని ఆయుష్కాలం పరిమితి కలిగినది. ఇంతకాలమే బ్రతకడరా బాబు నువ్వు, ఇంతకాలం అయిన తర్వాత నరులారా తిరిగి రండి పిలుస్తాడు. పిలిచిన తర్వాత నీ సంగతి అప్పుడు చూస్తాడు, నిన్ను ఎక్కడ పడేలా అక్కడ పడేస్తాడు. ఎందుకు వచ్చిన తలకాయ పోటీ అంటారు? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనము ఆయన రాజ్యంలో ఎలా చేరాలి, మనం అనేకులు ఆయన రాజ్యానికి ఎలా తీసుకెళ్ళాలి, ఇది మానేసేసి దేవుని మీదే కామెంట్లు చేస్తూ దేవుణ్ణి వంకరగా మాట్లాడుతున్నటువంటి మనం ఎక్కడికి వెళ్తాం ఒకసారి చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ పితరుల దేవుడు ఎవరో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పితరుల దేవుడు ఎవరో అపోస్తలుల కార్యాలు. ఎవరు పూజిస్తున్నాడు ఇప్పుడు? ఎవరైనా సరే ఈ మార్గంలో ఎవరైనా యేసు మార్గంలో ఉన్నారంటే సంపేస్తానని చెప్పి చంపేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అంటాడు ఎవరు పూజిస్తున్నానని చెప్తున్నాడంటే ఒక్కసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 24:15 చదువుదాం. 24:15 చదివి నేను ఆ 2 మాటలు కూడా ముగిస్తాను. 24:15లో రాయబడినటువంటి మాట ఏంటంటే చూడండి అండి, చాలా జాగ్రత్తగా వినండి. కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్యము దొరికి లైన్గా ఉండదు. నువ్వు అదట్టి అక్కడ తట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టేద్దామంటే కుదరాలి. లైన్ అంతా కూడా అది కరెక్ట్గా ఉండాలి. అది లేకుండా ఏదో మాట్లాడటానికి వీలు పడదు. చదువునాను. గ్రంథాలయమందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు, ఆ పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని యేసు ప్రభు వారు ఒక మతభేదమని ఇది యెహోవా దేవుడికి ధర్మశాస్త్రం అంతా కూడా యెహోవా దేవుడికి సంబంధించింది. మోషే మనకు తండ్రి అని కూడా పలికినటువంటి మాటల సందర్భాలు కనపడతాయి. ఇప్పుడు మోషే ఏం చెప్తాడో అదే చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈయన మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసుకుని ప్రభువా నేనా నిన్ను హింసిస్తుంది అని చెప్పి ఇప్పుడు ఆయనే సర్వాధికారి దేవుడు అని చెప్పి
ఆయనే మహాదేవుడు అని చెప్పి ఆ యెహోవా దేవుడు యేసు ప్రభు వారుగా ఈ భూమి మీదకి వచ్చారని చెబుతూ అది ఫైనల్గా యోహాను గారు చెప్పిన మాట ఏంటి? ఏం చెప్పాడు? నేను మొదట వాడిని కడపట వాడిని మృతుడైతిని గాని అని చెప్పాడు. చనిపోయింది ఎవరు? యేసు ప్రభు వారే కదా. మరి యెహోవా దేవుడు చనిపోయాడు అంటున్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ పెట్టమంటే ఎవరు పెట్టరు. దీనికి ఏదేదో చెప్పుకొస్తూ ఉంటారు. ఎలాగా? సందర్భం ఏంటి, సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు క్లియర్గా ఉంది కదా. ఇక మనం దీని సందర్భం ఏం తీసుకొస్తాం? ఆ సందర్భంలో వాళ్ళకి ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చెప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ మార్గము చెప్పున, ఈ మార్గంలో నడిచే వాళ్ళందరినీ కూడా నేను చంపేశాను, చంపడానికి అనుమతి తీసుకున్నాను, ఇంకా ఈ యొక్క రూపమే లేకుండా చేద్దామని అనుకున్నాను. అయితే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడు ఆయన స్వరాన్ని నాకు, ఆయన వెలుగును, ఆయన మహిమను చూపించి నేను నువ్వు హింసిస్తున్న యేసును, యేసు అనగా రక్షకుడు, నేనే రక్షకుడు నన్ను నాకు వివరించి చెప్పాడైనా. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన నా పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు కనుక నేను కూడా ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నానంటే నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొస్తున్నాను. ఓ రాజా, ఓ అధికారి, ఈ ప్రజలందరూ ఎదుట నేను కూడా మన పితరుల దేవుని సేవిస్తున్నాను. ఆ దేవుడు ఎవరంటే మతభేదం అని పెట్టారు కదా. ఈ మార్గం మతభేదం అని మార్గం పెట్టారు కదా. ఆయనే మన పితరుల దేవుడు కనుక నేను కూడా ఆయనే సేవిస్తున్నానని ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాడు. అంటే పితృ దేవుడు ఎవరని చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారని చెప్పబడుతుంది. నిజమే కదా. ఇప్పుడు దయ్యాలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదు. యాకోబు పత్రిక ఒక మాట మనం చూసి ఆ ప్రియమంది దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి దేవుడో మీకు తెలియపరుస్తాను. యాకోబు పత్రికలో ఒక మాట ఏముందంటే దయ్యములు వణుకుచున్నవి అంటాడు. దయ్యములు 2:19 చూడండి ఒకసారి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగని నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, దేవుడు ఒక్కడేనని నువ్వు నమ్ముచున్నావు కాబట్టి. అయితే ఆ దేవుడు ఎవరో, పూజారుడు ఎవరో, పితరుల దేవుడు ఎవరో ఇప్పుడు చెప్పుకొచ్చారు. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు లేరండి. ఎక్కడి నుంచి వస్తారో? ముగ్గురని నువ్వు గలిబిలి చేస్తున్నావు తప్ప దేవుడు ఒక్కడని ఆయన స్పష్టంగా చెప్తున్నప్పుడు నువ్వు ముగ్గురని ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి, ఆయన్ని నీ ఇష్టం వచ్చినట్టు రీతిగా మార్చుకుంటూ వస్తున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు సేవకులారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే పితరుల దేవుడు ఆయనే. ఎప్పుడైతే స్తెఫన్ని చంపించాడు, ఇప్పుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి సాక్ష్యం ఏంటంటే ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారి దేవుడు, స్తోత్రాలు ఆయనకి చెల్లించాలని చెప్పాడు. ఎందుకు ఈ మాట కంటే ఇంక నీకు ఏం కావాలి? నీకు ఈ మాటలు ఎక్కడ పెడతావు? నువ్వు ఈ మాటలు ఎక్కడో పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇకనైనా యేసు ప్రభువాన్ని కించపరచడం మానేయండి. యేసు ప్రభువాన్ని నువ్వు కించపరచవంటే యెహోవా దేవుని కించపరుస్తున్నావు అంతే. ఆయనే కదా, యెహోవా దేవుడే కదా యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఈ భూమి. ఆయన మీకా గ్రంథములు ఏమన్నాడు? ఆయన ఉన్నత స్థలముని విడిచి భూమి మీద నడవబోతున్నాడు. యెహోవా ఎక్కడ నడిచాడు అని నిన్ను అడిగాను అనుకో, నీ దగ్గర సమాధానం లేదు. యేసు ప్రభు వారు తప్ప ఎవరు నడలేదు అక్కడ. పరిశుద్ధాత్మ నుండే స్థలమేది? నీ దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని చెప్పాడు అక్కడ. అది మానేసేసి ఈ మాటలు మానేసేసి నీ ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పడం మానేసి నీ వైపు ఒక గుంపును తయారు చేసుకున్నావు, నా వైపు ఒక గుంపును తయారు చేసుకున్నాను. ఆయన అలాగ ఒక్కొక్క గుంపు కింద తయారు చేసుకుని మన ఇద్దరం బాగానే ఉంటున్నాం కానీ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. బాగుంది కదా ఇది. మరి మనం ఎక్కడికి వెళ్తాము? ఆలోచన కలిగి ఉందాము.